వెల్కమ్ బ్యాక్ టు న్యూయార్క్ డే 2. సో ఈ డే 2లో మనము లిటిల్ ఐలాండ్ ఎక్స్ప్లోర్ చేద్దాము అండ్ పియర్ 57 కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇది ఒక ఐలాండ్ అన్నమాట, న్యూయార్క్లో ఐలాండ్. అసలు ఎలా ఉంటుంది, అందులో పార్క్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సన్సెట్ టైం ఇది, సో వెళ్ళి చూద్దాం. వీడియో అయితే చాలా బాగా వచ్చింది, లాస్ట్ వరకు చూడండి. వ్యూ పాయింట్ అంతా చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ ద వీడియో. సో ఇదే లిటిల్ ఐలాండ్. క్రౌడ్ అయితే చాలా ఉంది. అది పియర్ 57. సో ఇదే ఇదే లిటిల్ ఐలాండ్. దీంట్లోనే చాలా డిఫరెంట్ పార్కులు ఉంటాయంట. ఇదే లిటిల్ ఐలాండ్. సో దానిపైన కూడా ఉంటారు జనాలు. సో ఇక్కడ ఎంట్రన్స్లో ఇక్కడ పార్క్ ఇంకా లైవ్ మ్యూజిక్ కూడా ఉంటుంది. అక్కడ అందరు కూర్చున్నారు కదా, అది పార్క్. సో అక్కడ మేము కూడా కూర్చొని కాసేపు అలా షారన్ ఆడుకుంటూ ఉంది. ఇదిగో మ్యూజిక్ ఎంజాయ్ చేసుకుంటూ అలా ఆడుకుంటూ ఉంది. సో ఇక్కడ మినీ స్టేడియం లాగా ఉంది. ఇక్కడ చాలా షోస్ అవుతాయి సన్సెట్ టైంకి. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ షోస్ అయితే అవుతాయి. ఇక్కడ క్రౌడ్ అంతా కూర్చుంటారు సీటింగ్లో. సో ఇప్పుడు మనము లిటిల్ ఐలాండ్ టాప్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. అక్కడ నుంచి సన్సెట్ చాలా బాగా కనిపిస్తుంది. ఈరోజు మనకు క్లౌడీ ఉంది, సో సన్సెట్ అయితే అంత క్లియర్గా కనిపించదు, అసలు కనిపించదు, క్లౌడీ ఉంది కాబట్టి. రిమైనింగ్ డేస్ సన్నీ ఉన్న రోజు అయితే చాలా బాగా కనిపిస్తుంది అంట ఇక్కడ సన్సెట్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ. ఇదే వ్యూ పాయింట్. మనము టాప్ పైకి వెళ్ళి చూస్తాము, ఇదే కనిపిస్తుంది. ఇది ఇప్పుడు కింద నుంచి చూస్తున్నాము, మనం టాప్ వ్యూకి వెళ్ళి చూడాలి. ఇదే ఇదే న్యూయార్క్ బిల్డింగ్స్ అన్నీ.
ఫస్ట్ పాయింట్. ఇక్కడ టాప్ వచ్చేసినాం. ఇక్కడే వ్యూ బాగా కనిపిస్తుంది. క్రౌడ్ ఉంది కాబట్టి క్లియర్గా కనిపిస్తలేదు, చూపిస్తా. సో ఈరోజు సన్ లేదు కాబట్టి మనకు సన్సెట్ కనిపించదు, ఇక్కడ నుంచే కనిపిస్తుంది అంట. ఆ బిల్డింగ్స్ మధ్యలో నుంచి అలా వస్తూ చాలా బాగా కనిపిస్తుంది అంట. ఇప్పుడు కిందికైతే వెళ్తున్నాము. సన్సెట్ వ్యూ పాయింట్ నుంచి కిందికి వెళ్తున్నాము. ఆ ఐలాండ్ కింద బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది, అది చూడడానికి వెళ్తున్నాము. సో ఇదే ఆ ఐలాండ్ కింద ఉన్న బ్రిడ్జ్. సో ఇదే లిటిల్ ఐలాండ్. ఇది న్యూయార్క్ సిటీ మధ్యలో ఉంటుంది, చాలా బాగుంటుంది. వీకెండ్ పార్క్, పిక్నిక్ పార్క్కి అట్లా వచ్చినట్టు ఉంటుంది. లైవ్ మ్యూజిక్ కూడా ఉంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు.